తెలంగాణకు చెందిన సిపిఎం సీనియర్ నేత పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను అభిశంసిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికల సమయంలో ఆయన అనుసరించిన తప్పుడు రాజకీయ వైఖరి, పార్టీ నిబంధనల ఉల్లంఘనలే ఈ చర్యకు కారణమని వెల్లడించింది. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యయుత చర్చకు బదులుగా లాబియింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద రాజకీయాలు నడిచాయని కేంద్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిణామాలతో పార్టీ రాష్ట్ర కమిటీ నిట్ట నిలువున చీలిపోయిందని, ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని తన నివేదికలో స్పష్టం చేసింది. పార్టీలో ఐక్యతను నెలకొల్పేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తమ్మినేని సహా నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గడానికి నిరాకరించిందని తెలిపింది. సీనియర్ నాయకులే తెరవెనుక మంత్రాంగాలు, ప్రచారాలు చేయడం పార్టీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని కేంద్ర కమిటీ దుయ్యబట్టింది. ఈ పరిణామాలపై తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు ప్రసాదుల నుంచి వివరణ కోరినట్లు వెల్లడించింది. అయితే వారు సమర్పించిన వివరణలు అసమగ్రంగా ఉండడంతో పాటు వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురిని అభిశంసిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ చర్యతో తెలంగాణ సిపిఎంలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. రవి, సిపిఎంలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే సిపిఎంలో ప్రధానంగా గత 10 సంవత్సరాల నుండి సిపిఎంలో ప్రధానమైనటువంటి భూమికని సిపిఎం కేంద్ర కమిటీ నాయకుడిగా ఉన్నటువంటి, తెలంగాణకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి తమ్మినేని వీరభద్రం ఏకపక్ష నిర్ణయాలతోటి మొత్తం తెలంగాణలో గ్రూపిజానికి పాల్పడ్డాడు. ఆయన కార్యదర్శిగా ఉన్న తర్వాతకి గతంలో మొన్న జరిగినటువంటి మహాసభలలో ప్రధానంగా 2 గ్రూపులుగా ఏదైతే పార్టీని చీల్చాడు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జానీ ఎస్లీ ఏదైతే కార్యదర్శిగా నియమించుకున్న సందర్భంలో స్కైలాబాబా మరొక ప్రసాద్ ఇద్దరితోటి మొత్తం గ్రూపిజాన్ని నడిపించేసేసి పార్టీని రెండు చీలికగా తీసుకొచ్చాడు. ఇది కేంద్ర కమిటీకి ముఠాతత్వాన్ని పోషించేదిగా ఏదైతే భావించేసేసి మొత్తం కేంద్ర కమిటీ మొత్తం కూడా దీని మీద ఏదైతే ముఠాతత్వం కానీ అట్లాగే జరుగుతున్న పరిణామాల మీద, సిపిఎంలో జరిగిన పరిణామాల మీద ప్రధానంగా అనేక అంశాల పట్ల కేంద్ర కమిటీ 3 3-మ్యాన్ కమిటీ తోటి ఒక ఏదైతే అప్పటికే కేంద్ర కమిటీ ఒక ఎంక్వైరీ కమిటీని వేసింది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రధానంగా సిపిఎం పార్టీ 2024లో జరిగినటువంటి ఈ ఏదైతే పార్టీ నూతన కార్యవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఒక లాబింగ్ చేశాడు, అట్లాగే ప్రలోభాలు చేశారు. వాటితో పాటుగా క్యాస్టిజం కూడా పార్టీలో తీసుకొచ్చారు. ఇవన్నీ వివరణలతో పాటు అట్లాగే కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు, సలహాలు కూడా పాటించకుండా ఏకపక్షంగా తమ్మినేని వీరభద్రం పార్టీని ఒక ముఠా ధోరణితో నడిపించాడు అనేటువంటి దాని అభియోగాలతోటి కేంద్ర నాయకత్వం మొత్తం కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్యలకి ఏదైతే తీసుకోవడం జరిగింది. దీంతో ప్రధానంగా ఏదైతే తెలంగాణలో పార్టీని ఒక సరైన పద్ధతుల్లో నడిపించలేదు, సిపిఎం పార్టీని అట్లా ముఠాతత్వాలతో నడిపించాడు. కాబట్టి ఈయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి సమిష్టి నిర్ణయాలు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలని ఎక్కువ కల్పించాడు అనే దాని నుండి మొత్తం కూడా ఆయన మీద కేంద్ర కమిటీ మొత్తం కూడా 3 ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆయన మీద ఇప్పటికే ఏదైతే తీసుకున్నటువంటి చర్యల భాగంగా ఏదైతే తన్ని ఎక్కడా కూడా కేంద్ర కమిటీని ఎవరు కూడా తను ఉన్నటువంటి సభ్యుడిగా మాత్రమే ఉంటాడు. మిగతా రాష్ట్ర కమిటీలకు కానీ జిల్లా కమిటీలకు కానీ మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ఏ కమిటీ కూడా తను వ్యక్తిగతంగా వెళ్ళటం కానీ అట్లాగే సూచన సలహాలు ఇవ్వటం కానీ చేయొద్దని చెప్పేసేసి, అట్లాగే ఇది కింది దాకా అంటే మండల స్థాయి దాకా, జిల్లాల నుంచి మండల స్థాయి దాకా ఈ నిర్ణయాన్ని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాల్ని ఆయన వ్యవహరించిన ధోరణి మీద ఖచ్చితంగా ఏదైతే కేంద్ర కమిటీ కింది దాకా తీసుకెళ్లాలి. ఏది అయినప్పటికీ కూడా సిపిఎంలో జరిగిన ఈ పరిణామాలు మొత్తం కూడా తెలంగాణలో ఒక బలమైనటువంటి నేతగా ఇప్పటిదాకా పార్టీని నడిపించినటువంటి తమ్మినేని వీరభద్రం దీన్ని జీర్ణించుకుంటాడా, లేదంటే తను ఈ పరిణామాల పట్ల కేంద్ర కమిటీ తీసుకున్న సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయాల పట్ల తమ్మినేని వీరభద్రం
ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఏమైనప్పటికీ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత సంక్షోభం కానీ పార్టీలో రెండు పాయలుగా చీలిపోయినటువంటి విధానం పట్ల కేంద్ర కమిటీ సీరియస్ గా తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భం అయితే నెలకొన్నది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి.